ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రజలగా ఆయన యొక్క జనాంగంగా జీవించి ఈ లోకపు అన్య జనాంగానికి ఆయన అంటే ఎరుగనటువంటి ప్రజలకి మనము భయాన్ని పుట్టించటంలో, మనము భయాన్ని కలుగజేయటంలో సఫలం కావాలి. ఏం కావాలా? సక్సెస్ పొందుకోవాలా, విజయాన్ని పొందుకోవాలా. ఎదుగుతున్నటువంటి అన్యుడికి భయాన్ని పుట్టించేటువంటి దేవుడు మన దేవుడు. మరి అటువంటి దేవుడిలో ఉన్నప్పుడు మనము ఏ రీతిగా ఉంటాము? ఒకరికి భయాన్ని పుట్టించాల్సినటువంటి మనమే భయపడతా ఉన్నామా? వాళ్ళు భయపడతా ఉన్నారా? లేదా వాళ్ళు భయపడితే, సరే వాళ్ళు భయపడతా ఉన్నారు, వాళ్ళు భయపడితే మనము ఎలాగ జీవించాలి? మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఒకసారి ధ్యానించుకుంటాము. ఈరోజు మొదటిగా దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానము కీర్తనకారుడు రచించినటువంటి 33వ అధ్యాయము 12వ వచనం. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన తనకు సొంతమైనటువంటి ప్రజలుగా ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో ఆ ప్రజలు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన పక్షంగా నిలబడి మనకు తోడుగా ఉండి మనకి అండాదండ ఉండి ఎదుటి మనుషులకి భయాన్ని పుట్టిస్తూ ఉన్నాడంటే మనము ధన్యులమే కదా. ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరున్నటువంటి ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, చదువుకునే దగ్గర, పనిచేసే దగ్గర, మరొక చోట అక్కడ ఉన్నప్పుడు ఆత్మీయంగా మనము దేవుళ్ళలో ఎదుగుతా ఉన్నప్పుడు వాళ్ళని చూసి భయపడటం, అన్య జనాంగాన్ని చూసి ముందుకు నడుచుకుంటూ పోవటమే. మనము ఒకరికి భయాన్ని పుట్టించేటువంటి వారమే కానీ భయపడేటువంటి వాళ్ళం కాదు. ఆయన మనకి అటు స్థితిని కలగచేయదు. ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో పల్లెటూరులో ఎక్కడో ఉండి బ్రతుకుతూ ఉన్నటువంటి మనల్ని అసలు మనుషులతోటి సంబంధం అనేది లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఒకనొక స్థితికి రప్పించి పల్లెల్లో ఉన్నటువంటి వారిని ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించేటువంటి దేవుడు. అక్కడి నుంచి ఒకనొక గొప్ప స్థితికి మనము వెళ్ళాలని, ఆయనకి మహిమకరంగా ఉండాలని నడిపించినప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతమైన ప్రజలైన వారి మధ్యలో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన యొక్క సొంతమైనటువంటి ప్రజలనుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆ మనుషుల మధ్యలో మనల్ని స్థాపించినప్పుడు ఆ దేవుని ప్రజలు శత్రువులైనటువంటి ఆ శత్రువుల మధ్యలో ప్రవేశించి నిర్భయంగా ఉన్నారు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. దేశమును వేగుచుటకు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజులకు వర్తమానం వచ్చింది. దేశంలో ఉన్నటువంటి బలాన్ని, ఆ దేశపు సరిహద్దులను, అంత చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటినీ కూడా తనిఖీ చేసి వర్తమానాన్ని తీసుకెళ్ళి దైవజనునికి ఇవ్వాలి. దేవుని ప్రజలు శత్రువుల యొక్క ఇంట్లోకి, దేశంలోకి చొరబడ్డారు. ఎంతటి ధైర్యం ఉండాలి! దేవునికి స్తోత్రం. ఎంతటి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉండాలి! మనకు ఏమీ తెలియనటువంటి స్థితిలో నుంచి మనల్ని ఒకనొక స్థితికి నడిపించింది ఆయన.
నడిపించినప్పుడు ఇక ఇక్కడనే మగ్గిపోండి, ఇక్కడనే ఆ, భయానికి భయానికి కుంగుబాటుకి లోనయ్యి నశించుకోవడానికి దేవుడు వదిలిపెడతాడా? ఎంత మాత్రం కూడా తనకు ప్రజలుగా ఉండమని, నా స్వాస్థ్యంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలుగా మీరున్నాండి అని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన కొరకు నియమించుకున్నాడు, మనల్ని తన కొరకు నియమించుకున్నాడు. అట్లా నియమించుకున్నటువంటి దేవుడు మనల్ని వదిలిపెట్టాడు, ఎంత మాత్రం కూడా వదిలిపెట్టడు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యంగా శత్రువుల మధ్యలో నివాసం చేయాలి. ఇశ్రాయేలీయుల వద్ద నుంచి వచ్చారు మనుషులు, వచ్చి ఆ శత్రువు దేశంలో చొరబడి అక్కడున్నటువంటి ఆ దేశపు గుట్టంతా కూడా తెలుసుకొని అక్కడికి వర్తమానం తీసుకెళ్తా ఉంటే రాజు అలర్ట్ అయిపోయాడు. ఎవడో వచ్చింది, తెలిసినోడే వచ్చింది, మనం అనుకున్నదే మనకు ఎదురుపడ్డది, ఇక వాళ్ళు ఎక్కడున్నారో చూడండి, వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. అయితే చూడటానికి పోతే వారి ఎదురుగానే వారికి తెలిసినటువంటి ఇంట్లోనే దేవుని ప్రజలు ఉన్నారు, కానీ ఆ మనుషులు దేవుని ప్రజల్ని ముట్టుకోవటం కాదు కదా, కనీసం వాళ్ళ యొక్క దగ్గర కూడా వాళ్ళకి పోలేకపోయారు. అక్కడ ఆ ఇంట్లోనే ఉన్నారు, ఆ ఇంటి గుమ్మం దాగిపోయారు, అక్కడ పోయారు, ఆ ఇంట్లో కూడా చూసుకున్నారు, బయటకు వచ్చారు, కనపడ. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆకాశానికంటే ఇటువంటి ఎత్తైనటువంటి బిల్డింగ్ లో ఉన్నాం అనుకో, ఆయన తోడుగా ఉంటుంది, దేవుడు తోడుగా ఉంటుంది. అంత ఎత్తున ఉన్నావు కదా, ఏమవుతుందో ఏందో అని దిగులు టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మనల్ని నడిపించే దేవుడు, మనకు ఎదురుబడినటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, వచ్చేటువంటి అపాయాన్ని తప్పించే దేవుడు, మనతో ఉండి ఆలోచన చెప్పి నువ్వు ఇటు నడువు, నువ్వు ఎక్కడ ఉండు, నువ్వు ఎలాగ నడుచుకో అని తగినటువంటి సూచన సలహా ఇచ్చేటువంటి దేవుడు. ఆయనకి శాశ్వత కాలము స్తోత్రము కలుగునుగా. అంతటి దేవుడు, అంతటి బలమైనటువంటి దేవుడు. ఆ దేవుని ప్రజలు ఆ రాజ్యంలోనికి వస్తే ఏం జరిగిందో తెలిసిన తర్వాత వాళ్ళు రాజ్యంలోకి వచ్చారు. వచ్చినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఒక అంచనా వేసుకున్నారు, మొత్తం తయారు చేసుకున్నారు. ఆ దేశపు గుట్టంతా కూడా అరిచేతిలో పెట్టుకున్నారు. అరిచేతిలో పెట్టుకొని ఇక రాజుగారు పంపించినటువంటి ఆ బంట్లు ఉంటారు కదా, రాజు పంపించినటువంటి ఆ సైన్యం ఉంటది కదా, వాళ్ళు ఈ లేకపోయారో ఎవరా కనపడట్లా అని వాళ్ళని వెతుక్కుంటా వాళ్ళు వచ్చినటువంటి తోవలోనే పోతే ఎక్కడ కూడా కనపడలేదు. దేవుడు అప్పచెప్పడం మనల్ని, ఎందుకంటే మనల్ని అప్పచెప్పిండు అనుకో, మనం శత్రువులకు చిక్కినం అనుకో, వీడు మొన్నటిదాకా దేవుడు అన్నాడు, ప్రార్థన అన్నాడు, ఉపవాసం అన్నాడు, వీని కథ ఏమవుతుందో చూసుకో అని చెప్పడానికి శత్రువులు మనకి హాని తలపెట్టారు అనుకోండి. అలాగా దేవుని ఘనమైనటువంటి నామము కీర్తించబడదు. ఆయనకి కీర్తి రావాలి, ఆయనకి ఘనత రావాలి. ఆయన పేరు పూర్వం ఉన్నట్లుగానే ఇప్పుడే కాదు ఇక మీదటికి కూడా ఘనంగా ఉండాలి. అందుకొరకు ఆయన ఏం చేస్తాడంటే శత్రువు యొక్క బలాన్ని, శత్రువు వేసేటువంటి ఈటలు ఏమైతే ఉంటాయో, ఈటలు దూసి వేస్తారు కదా, అటువంటి మాటలని, అటువంటి కుట్రలని దేవుడు ఏం చేస్తాడంటే పక్కకు తప్పిస్తాడు. యెహోషువ గ్రంథంలోనే 2వ అధ్యాయము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం, వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గం అందంతటాను వారిని వెతికిరి గాని వారు కనబడలేదు. ఈ రాజు పంపించినటువంటి బంటులు ఏం చేశారంటే వీళ్ళని తరుముకుంటా పోయారు కదా. తరుముకుంటా పోయిన తర్వాత ఈ దేవుని ప్రజలు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి గుట్ట అంతా తెలుసుకొని
తెలుసుకున్నటువంటి ఆ ప్రజలు ఆ దేశంలో నుంచి బయటకు వచ్చి, ఆ పట్టణంలో నుంచి బయటకు వచ్చి, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా వెనక్కి తిరిగి. ఆ మార్గంలో డైరెక్ట్గా ప్రయాణం చేస్తే, మొదలు పెట్టిన దగ్గర నుంచి మన ఇంటి వరకు, వారి పట్టణం వరకు ప్రయాణం చేస్తే ఆపద అనేది ఎదురు కావచ్చు. కాబట్టి ఒక 3 రోజులు వాళ్ళు ప్రయాణం చేసిన దగ్గర నుంచి కొంత దూరం పోయి ఒక కొండ ప్రాంతాలు చూసుకొని అక్కడ వాళ్ళు ఒక 3 రోజులు ఏం చేశారంటే అక్కడనే ఉన్నారు. ఎందుకంటే ప్రయాణం మొదలుపెట్టి వాళ్ళ పట్టణం చేరేదాకా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తరుముకుంటా పోయినటువంటి వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వీళ్ళకి ఎదురు పడతారని చెప్పనని వీళ్ళు ఏం చేశారంటే కొండల్లో 3 రోజులు ఆ పోయినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చేంత వరకు వాళ్ళకి కనపడకుండా ఆ కొండల్లోనే ఉంటారు. ఎంత ఆలోచన దేవుడు చెప్తాడు. మనం ఎక్కడున్నా సరే ఆయన ఏం చేస్తాడంటే మనకి తోడుగా ఉంటాడు. ఆలోచన చెప్తాడు. ఆలోచన చెప్పి శత్రువు మనకి ఎదురు పడకుండా తప్పించేస్తాడు. ఆయనకి మనము ఘనత తెచ్చేటువంటి వారంగా నడుచుకున్నట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సంరక్షిస్తాడు, కాపాడతాడు. అన్ని రోజుల్లో, అన్ని పరిస్థితుల్లో శత్రువు యొక్క ఆలోచనకు మించిన ఆలోచన చెప్పి మనల్ని క్షేమంగా మన ఇంటికి చేరుస్తాడు, క్షేమంగా మన యొక్క పట్టణానికి నడిపిస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు. ఈ రోజున ఆయన ప్రజలంగా మనం ఉన్నాం. మీరు ఎక్కడున్నా సరే ఆయన ఏ మాత్రం కూడా వదిలిపెట్టరు. మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాం. మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ దగ్గరికి వాక్యం వస్తేనో, సేవకుడు వస్తేనో నాకు ఇట్లా ఎదురుపడ్డాడో నమ్మినా అని మీరు అనుకుంటా ఉన్నారు. అది కాదు. ఆయన దయా సంకల్పం. ఆ సంకల్పాన్ని బట్టే ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. అంటే ఏర్పాటు అది. ఈ ఏర్పాటు మనకి క్షేమాన్ని ఇస్తుంది. మీరు ఎక్కడున్నా సరే ఆయన ప్రజలంగా మనము ధన్యులమై ఉన్నాం. ఆయన కృప ఎప్పటికీ మన మీద నిలబడి మనకి శాశ్వత కాలకు గొప్ప క్షేమాన్ని అనుగ్రహించును గాక. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో ఆయన కుడి చేయి మనకి సహాయమగును గాక. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వయ్యండి. భూమిని ఆకాశాన్ని కలగజేసి సమస్త ఇదిగో తండ్రి జీవులకు ఆధారమయ్యున్న పరలోకపు దేవ, నీ ఏర్పాటు, నీ కృప ఇదిగో తండ్రి ఈ దినమందు నీ సన్నిధిలో తండ్రి నీ వాక్యము వినుచు నీ జీవమయ్యున్నటువంటి మార్గమందు నిలిచినటువంటి ఇటు నీ ప్రజలను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొని మీ కృప చేత, మీ పరలోకపు కనికరము చేత నాయన ఇటు నీ బిడలను తండ్రి మరువక అయ్యా ఇదిగో వీడువక ఎడబాయక నీకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి నీవు నీ ప్రజలను తండ్రి సదాకాలము మీ చేతి సంరక్షణలో వర్ధిల్లక్షమని, మీ కాపుదలను, మీ భద్రతను తండ్రి వారున్నటువంటి పరిస్థితుల్లో, వారున్నటువంటి అయా ప్రతి గడియలో తండ్రి మీ యొక్క కుడి చేతి కృపను వారి మీద కుమ్మరింపచేసి మీ గొప్ప సంరక్షణలో వర్ధిల్లక్షమని మీకే సమస్త మహిమను చెల్లించి సర్వోన్నతుడ మా రక్షణకర్తవైన మీకు యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.